రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుండంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు. ఎందుకు రావై? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్, ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది. హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది.